మాధురి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ వకుల సిల్క్స్ చాలా బాగుంది. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఈ ఐడియా ఎవరిది? అంటే యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో కూడా ఈ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం నాకు ఈ ప్యాషన్ని గమనించి నన్ను శ్రీనివాస్ గారు ఎంకరేజ్ చేసి ఈ బకులా సిల్క్స్ అనే నేమ్ కూడా తనే చూస్ చేశారు. స్వామి గారి మదర్ నేమ్ వెంకటేశ్వర స్వామి మదర్ నేమ్ బకులా అనమాట, బకులాదేవి. సో బకులాదేవి గారు స్వామి కళ్యాణం దగ్గరుండి చేయించారనే ఆలోచనతో సో కళ్యాణంకి జరగబోయే వస్త్రాలు ఇక్కడి నుంచి వెళ్తే బకులాదేవి ఆశీస్సులతో వెళ్తాయని బకులా సిల్క్స్ అనే నేమ్ శ్రీనివాస్ గారు అయితే చూస్ చేశారు. సో మేము వీవర్స్ దగ్గరికి వెళ్ళి మేమే దగ్గరుండి శారీస్ వివింగ్ చేయించుకొని కస్టమర్స్కి చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో వీవర్స్ టు కస్టమర్ డైరెక్ట్గా మేము ఇస్తున్నాం. అండ్ కంపేర్ టు అదర్ షాప్స్ మా దగ్గర ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు అన్ని షాప్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మాకు ఎలా ఉందంటే లలిత జ్యువెలరీలో చెప్తారు కదా ఇక్కడిది పక్క షాప్ది చూడండి అని, సేమ్ అట్లనే మీరు కూడా చెప్తున్నారు మొత్తం మీరు వేసుకోండి అని చెప్పి రేట్స్ అవి. నెక్స్ట్ అసలు ఇవాళ అట్రాక్టివ్ గా మీరే మొత్తానికి ఉన్నారనమాట. ఏంటి అసలు మీది మొత్తం మీరేనా డిజైన్ అంతా కూడా? అవును, మా ఇది శారీ కూడా మా స్టోర్ లో అదే బకులా సేల్స్ లో అదే. సో మొత్తానికి అందరూ కూడా ఆల్రెడీ మీకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో మీ ఫ్యాన్స్ వస్తూ రియల్లీ తెలంగాణ పీపుల్ అంటే ఎంత మంచి వాళ్ళంటే నన్ను ఎంత ఆదరిస్తున్నారో ఎంత ప్రేమిస్తున్నారో తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను హార్ట్ఫుల్ గా నా శిరస్సు వంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగానే వాళ్ళు మీ ఫ్యాన్స్ చూస్తూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నన్ను కలవడానికి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ మీది ఇంకా బ్రాంచెస్ పెరగాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దీప్తి గారు విజిట్ చేశారు, ఎలా అనిపించింది ఏంటి షాపింగ్? కొన్ని శారీస్ మాత్రమే నేను చూశాను, బట్ నాకు చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అయితే మాత్రం మాధురి గారి శారీ అనిపించింది. సో డెఫినెట్లీ దట్స్ ఫ్రమ్ బకులా. అండ్ అన్నం ఉడికిందా లేదా అని చెప్పి మొత్తం చూడక్కలేదు కదా, ఒక గింజ పట్టుకుంటే చాలు కదా. సో మాధురి గారి అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ బకులా అన్నది అర్థమైతే డెఫినెట్లీ బకులాలో చీరలు ఎంత బాగుంటాయి అన్నది మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ గుడ్. అండ్ నేను చూసిన కొన్ని కూడా చాలా జెన్యున్ ప్రైసింగ్ అయితే అనిపించింది నాకు. మరి మీకు శారీ ఇచ్చారా? శారీ ఇవ్వలేదు ఇంకా, బట్ ఈ హడావుడి అయిపోయిన తర్వాత ఏమన్నా ఇంటికి పంపిస్తారేమో, అవన్నీ కెమెరా ముందర చెప్పలేము కదా. బట్ ఐమ్ లుకింగ్ వచ్చిన తర్వాత వకులా అంటే దీని సందర్భంగా మాధురి గారు ఏమైనా శారీ ఏమైనా పెట్టారేమో, ఆ కలెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాం అనుకున్నాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ టైం కట్టుకొని వకులా సిల్క్స్ అని ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తాను, అప్పుడు వీళ్ళు పంపించింది అన్నది అర్థం. అప్పుడు అందరితో పాటు మేము చూడాలన్నమాట. సరే, ఈసారి నాకు వాళ్ళు పంపిస్తే మొత్తం అన్ని రెడీ చేసుకొని గౌతమిని పిలుస్తాను బిగ్ టీవీ నుంచి. దెన్ వీ కెన్ హ్యావ్ అ స్పెషల్ ఫోటోషూట్. ఇది ఏదో బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోస్టింగ్ సూపర్ ఉంది. అసలు స్పెషల్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీ గురించి. అండ్ వెరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు మీరు. ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. Thank you so much, and wish to see everybody in flying colors. Good luck to you also, and more power to Vakula Silks. Thank you. దివి గారు, మీరు చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్ళుంటారు. సో వాట్ డిఫరెన్స్ మీరు ఏం నోటీస్ చేశారు ఇక్కడికి అక్కడికి అంటే ఏం చెప్తారు? అంటే అన్ని రకాల అన్ని షాప్స్లో ఇవే టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బట్ దెన్ మనకి అందుబాటులో ఉండే శారీస్ కొన్ని ఉంటాయి, కొన్ని మనము మన స్థాయికి మించి కొనలేము. కొన్ని ఫంక్షన్స్కి వేసుకోవాలని ఉంటుంది, ఇలాగా అలాగా అని ఉంటుంది. బట్ తక్కువ ప్రైస్లో మంచి పట్టు చీరలు తక్కువ ప్రైస్లో మంచి శారీస్ విల్ బి అవైలబుల్ హియర్ ఇన్ వకులా సిల్క్స్. చాలా బాగున్నాయి. మాధురి గారి సెలెక్షన్ ఇస్ అమేజింగ్. ఐ హావ్ సీన్ ఫ్యూ బ్యూటిఫుల్ శారీస్ అండ్ అ బ్యూటిఫుల్ స్టోర్. ఖచ్చితంగా ఈ స్టోర్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అండ్ చాలా బాగున్నాయి. ఓకే, సో మాధురి గారికి మీకు ఎటువంటి రిలేషన్ ఉంది? మేము నిన్నే మాట్లాడాం ఫస్ట్ టైం, బట్ దెన్ ద వే షీ స్పోక్ ఇస్ వెరీ నైస్. ఐ రియలీ ఐవ్ సీన్ హర్ వీడియోస్ బిఫోర్. చాలా వీడియోస్ అందరిలాగే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను నవ్వుకుంటూ బాగున్నాయని. అండ్ నౌ దట్ వి స్పోక్, షీ ఈజ్ అ వెరీ గుడ్ లేడీ. గుడ్. ప్రెజెంట్ మీది అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చెప్పి మీ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక 3 ఫిలిమ్స్ రన్నింగ్ లో ఉన్నాయి, అవి రిలీజ్ కి ఉన్నాయి. సో అండ్ ప్రెసెంట్ మేడం అందరూ కూడా సెలబ్రిటీస్ ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని బాగా ప్రమోట్ చేయడం, దీని వల్ల ఏంటంటే అటు సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కదా. రీసెంట్ గా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సారీస్ చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వాట్ యు సే, మీ తరపున మీరేం చెప్తారు? ఇట్స్ అ గుడ్ థింగ్ నో టు సజ్జనర్ గారు ఇలాంటిది. లైక్ సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా వరకు ఇది అందరికీ పబ్లిక్కి తెలియాల్సి ఉంటుంది. చాలా మందికి తెలీదు, లైక్ చేయొచ్చా, అది చేయకూడదా, అలా చేయొచ్చా, అలా చేయకూడదు. బట్ వెన్ సంబడి కమ్స్ అండ్ టెల్ దిస్ ఇస్ నాట్ రైట్ అండ్ హూ ఎవర్ హ్యాస్ డన్, ఇప్పుడు సారీ చెప్పడం ఇట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఆల్సో సజ్జనర్ గారు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ స్టార్ట్ చేసినందుకు వెరీ 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 నైస్. ఎస్, మన
బెజవాడ బేబక్క ఉన్నారు ఇవాళ. సో మేడం ఇవాళ షాప్ కి విజిట్ చేశారు. సో మొత్తం కూడా ఎలా ఒక అనిపించాయి షాప్ ఇక్కడ? కాదు, మరి? కాంచీపురం వకులా సిల్క్స్ కి విజిట్ చేశాను. అంటే ఇది ఒక షాప్ తో సమానం కాదంట. ఇది ఎన్నున్న షాపులతో సమానం. సూపర్. ఏంటి మరి చీర ఏమైనా కొనుక్కున్నారా? వేసుకున్నాను కదా ఫస్ట్. మాధవి గారు పెట్టారా? బ్యూటిఫుల్ గా లేదు గిఫ్ట్. నిజంగా ఏంటి స్పెషల్ గా మీకే పెట్టారు? అంటే మా ఇద్దరు పేర్ల సింక్ ఉంది. ఎందుకంటే నా యాక్చువల్ పేరు ఏంటో తెలుసా, మధు, తన పేరు మాధురి. సో సింక్ ఉంది కదా, సో అందుకనే మేము స్పెషల్. ఓకే. సో అందుకని స్పెషల్ శారీ మీకు పంపించారనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి మరి పంపించారు. సో ప్రిటీ నో. థ్యాంక్ యూ సో మచ్ మాధురి, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మొత్తం అండ్ ఇక్కడ రేట్స్ అంటే ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా మీరు షాప్స్ చూస్తూ రీజనబుల్, వెరీ రీజనబుల్. అసలు ఆలోచించదు, హ్యాపీగా కలెక్షన్ కూడా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ అందరూ ఇంకా తక్కువ కూడా రావచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని రకాల బడ్జెట్స్ లో ఉన్నాయి. మీడియా మీరు కూడా రావచ్చు, హ్యాపీగా రండి. మరి మాకు డిస్కౌంట్ ఉందా? ఎంతవరకు ఇస్తారు? మీడియా అనే కూపన్ టైప్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత డిస్కౌంట్ పట్టుకుపోండి. అక్కడ మేము మళ్ళీ బేబక్క తరపున వేసుకోవచ్చా? అబ్బా, మరి చెప్పండి బేబక్క తరపున మేము అని చెప్పి. బిగ్ టీవీ తరపున. బిగ్ టీవీ తరపున. అవును. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ అంతా బాగా ఎంజాయ్ బాగుందిరా, బాగుంది. ఈవెన్ 1 వీక్ అని ఏం లేదు కానీ ద పాపులారిటీ ఇస్ లైక్ 1 వీక్ లో బాగా చూసారు. సో అదేదో అంటున్నారు, గంగి గోవు పాలు చాలు గెరిటెడైనా అన్నట్టు 1 వీక్ ఉన్నా సరే నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. నిజంగానే ఎక్కడ పోయినా బేబక్క అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ keep watching Big TV. I have a close association with Big TV as well. అండ్ మ్యామ్ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా ఇవాళ ఆదర్శం. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు ప్రమోట్ చేసే వాళ్ళు? అస్సలు బెట్టింగ్ యాప్ నో ఆడద్దు, ప్రమోట్ చేయొద్దు. నేను నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఇన్బాక్స్లో, I never promoted nor encourage people to do betting apps. So say no to betting apps. ఓకే, వెరీ గుడ్. సో మా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా బేబక్క తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి కూడా బ్రహ్మాండమైన సంవత్సరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. హేమ గారు ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? అమలు బేబీలాగా అలాగే ఉన్నారు. నిజంగా అలాగే ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా సరే మీ అందం ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ. దాని సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా, కొంచెం యంగ్స్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. నేనా డేరింగ్ అండ్ డాషింగ్, మనసులో ఏముండదు, ఏదన్నా ఉంటే మొహం మీద మాట్లాడేస్తాను. కొన్ని అలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. తిట్టాలంటే తిట్టేస్తాను. So, ఎలా అనిపిస్తుంది ఈ షాపింగ్ కి? మొత్తం మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోని వాళ్ళ షాప్ ఓపెన్ అయింది. వాళ్ళకి సంబంధించి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? బాగున్నాయి. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను, కొన్ని చీరలు చూశాను, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే బయట నేను చూసిన షాప్స్కి ఇక్కడికి కొంచెం కలర్ వేరియేషన్స్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి. అలాగే బ్రైడల్ సంబంధించినవి కూడా ఉన్నాయి, బాగున్నాయి, నైస్. సో మాధురి గారితో మాట్లాడారా? ఇంకా మాట్లాడలేదు, మాట్లాడలేదు. ఇప్పుడే వచ్చాను నేను. కలిసారు ఇంతకు ముందు ఎప్పుడైనా మాధురి గారిని? నన్ను పిలవడానికి వచ్చినప్పుడు కలిసాను. ఓకే. సో ఇవాళ వీళ్ళ జర్నీలోని ఇటువంటి ఒక ఫస్ట్ టైం ఇలా షాప్ ఓపెనింగ్. సో మీరు మీ తరపు నుంచి ఎలా చేస్తున్నారు ఏంటి? అంటే ప్రమోషన్స్ కానీ ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు, నేను నీలాగని చేరుకొనుకోవడానికి వచ్చాను అంతే. నేను కొనడానికి రాలేదు మ్యామ్. నా బుర్ర తినడానికి వచ్చావు, రైట్? అయ్యో. సో నేను కూడా చూడడానికి వచ్చాను, నచ్చితే కొనుక్కోవడానికి వచ్చాను, దట్స్ ఇట్. ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే విన్నాను మీరు మూవీస్ చేయట్లేదని, బట్ మీ ఫ్యాన్స్ అయితే హర్ట్ అవుతారు. మీ అలా ఏం లేదు, ఇప్పుడు అంత మంచి క్యారెక్టర్స్ కూడా లేవు. నేను ఒక డ్రీమ్ గర్ల్ లాగా మంచి క్యారెక్టర్స్ చేసేసాను. ఇప్పుడు నుంచునే క్యారెక్టర్, డైలాగ్ లేని క్యారెక్టర్స్ ఒకటి ఇప్పుడు నేను చేయలేను. సో అది కాకుండా చాలా కష్టపడిపోయినని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే. సో బాగా ఎంజాయ్ చేయండి అయితే. థ్యాంక్ యూ. షాప్ ఎలా అనిపించింది? ఎలా ఉంది షాప్? బాగానే ఉందండి. కాకుంటే నేను దువాడ శ్రీని గారికి మాధురి గారికి ఫ్యాన్, కానీ చూసి వెళ్దామని వచ్చాను. ఇలా చూసి వెళ్దామని వచ్చిన వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. చూసారు ఇవాళ? చూసాను, లైవ్ లో చూసాను. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఏమైనా కొనుక్కుంటున్నారా చీర? మరి ఏమైనా చూస్తాం, చూసి నచ్చితే తీసుకుంటాం. ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసారా? చూడలేదు, నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ చూస్తాను. సో మాధురి గారు ఇప్పటి వరకు మీరు రీల్స్ లోని వీడియోస్ లో చూస్తూ ఉన్నారు కదా, ఇలా రియల్ గా చూసేసరికి ఏమనిపించింది? క్యూట్ గా ఉన్నారు, బాగున్నారు. సో ఏం చెప్తారు ఫైనల్లీ ఆవిడ గురించి? ఆవిడ రీల్స్ అవి చేస్తూ ఉంటారు, ఇవాళ ఇలా షాప్ ఓపెన్ చేశారు. ఏమంటే ఏం పర్వాలేదు, బెస్ట్ అందరికీ చెప్తాను. చెప్తాను, నా దాంట్లో పెట్టుకుంటాను కదా, నా
వాట్సాప్లో పెట్టుకుంటాను వెళ్ళొచ్చామని. ఫోటో తీసుకున్నారా? తీసుకున్నాను. ఓకే. ఆవిడ రిసీవింగ్ ఎలా ఉంది? బాగుంది. శ్రీని గారితో కూడా ఫోటో తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపించింది అయితే. ఓకే.